చాలా మంది ఈ గాయత్రి మంత్రాన్ని ప్లే చేసుకుంటూ ఉంటారు ఇంట్లో సాంగ్ లా పెట్టుకుని. అది వినకుండా ఉంటే మంచిది. అది ఎందుకంటే అది మంత్రం అండి. సనాతన ధర్మంలోనే ది మోస్ట్ పవర్ఫుల్ మంత్రం ఏదంటే గాయత్రి మంత్రం. మంత్రం అనేది మనం అనుకున్నట్టు స్వరయుక్తంగా ఉదాత్త అనుదాత్తాలు పాటిస్తూ వేద పండితులు చదివినవి ప్లే చేసుకోండి, ఫైన్. బట్ ఈ ట్యూన్ చేశారు చూసారా, అది అసలు ప్లే చేయకండి, అది వినకండి, మీరు దాన్ని రిపీట్ చేయకండి. కాలభైరవాష్టకం ఉందనుకోండి, మీరు ఏ ట్యూన్ అయినా చేయండి, మహిషాసుర మర్దిని స్తోత్రం, మీరు ట్యూన్లు మీ ఇష్టం చేసుకోండి. శ్లోకాలు జస్ట్ కరెక్ట్గా పలికితే చాలు. ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే మన వాళ్ళు చాలా మంది మహిషాసుర మర్దిని స్తోత్రం ఉంటుంది కదా, ఐగిరి నందిని, నార్త్ వాళ్ళు పాడినవి చాలా ఉంటాయండి. అంటే నేను ఏది నార్త్ లాంగ్వేజ్ హిందీ లాంగ్వేజ్ని తక్కువ చేయడం కాదు, కానీ శైలసుతే, రమ్యక పర్దిని శైలసుతే అని ఉంటుంది కదా, వాళ్ళు శైలసుతే అంటుంటారు. వాళ్ళు ఐకారాన్ని పలకరు. ఎందుకని ఇప్పుడు ప్రతి హిందీలో కూడా ఐ మూడు ఉన్నాయి, పలకరు, శైలసుతే అంటూ ఉంటారు. బీహార్ సైడ్ వాళ్ళు శైలసుతే అంటే శైలసుతే అంటారు. వాళ్ళని వీళ్ళు ఎక్కిరిస్తుంటారు, వాళ్ళ యాక్సెంట్ బాగోదని. కరెక్ట్ గా పలికినందుకు పనిష్మెంట్ అనేది. మన తెలుగు వాళ్ళు చక్కగా పాడినవి చాలా ఉన్నాయండి, అవే పెట్టుకున్నానండి.